మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు బాబు, ఇదంతా డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు వాళ్ళ అన్నయ్య కానీ ఈయన కానీ. అవునా? ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అన్ని థియేటర్లు ఆ డబ్బులతోటే తీసుకున్నారు లీజ్కి. ఓకే, ఏంటి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన ఏమి లేదు, మేము బందర్నాయుళ్ళమే, మాకేం న్యాయం చేసింది లేదు, ఆయన అడిగింది లేదు, ఇచ్చిన శాఖలకైనా న్యాయం చేస్తారు? అసలు ఏమీ లేదు, అసలు ఎవరిని పట్టించుకోడు ఆయన. ఆయన ఎంతసేపు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాడు అంతే, అన్నదమ్ములు ఇద్దరు అంతే. మరి ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తా వస్తుంది, అక్కడ కూడా కూటమే, ముగ్గురు కలిసే ఒత్తుగానే చేస్తారు. మోడీ ఐడియా ఇచ్చాడు అక్కడ. ఓకే, ఏది కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి అక్కడ, ముందు కార్పొరేషన్ ఎలక్షన్లో బిగిన్ చేసేయండి. ఓకే, అది మోడీ ఇచ్చిన ఐడియా ప్రకారం ఫాలో అవుతున్నాడు. మరి అక్కడ ప్రభావం చూపించింది అంటారా? మరి ఏమీ లేదు, ఏముండదు. మరి అక్కడ రకరకాల కామెంట్ చేస్తున్నారు ఆయన్ని. చెయ్యాలి, చేస్తే గానీ నీకు ఇది రాదు. తెలంగాణ ప్రజల్ని నాశనం చేయడం కోసం వస్తుంది. బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు తెలంగాణ నాశనం చేయడం కోసం ఇలా చేస్తున్నావు అనేసి పొన్నం ప్రభాకర్ రావు గారు అన్నారు. కరెక్టే అంటారా? అనిరుద్ రెడ్డి గారు కూడా విజయ్ 12 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. ఎవరైనా సరే సొంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి నా బొంద ఏమీ చేయలే, అంత అవుతుంది. ఎందుకు? నలుగురికి అందరూ జీతం ఇస్తాడు అంతే. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిపోయిన వాళ్ళు బందర్నాయుళ్ళు ఉంటే వాళ్ళంతా వెళ్ళారు, వెళ్తే కుర్చీలు వేయద్దు అన్నాడు, వాళ్ళని రావద్దు అన్నాడు, మీరేం అవసరం లేదు నాకు అన్నాడు, కాపుల్నే వద్దన్నాడు. ఏంటి మరి విజయ్ ఇక్కడ సింగిల్ గా పోటీ చేయడానికి కారణం? చేయలేడు ఆయన, ధైర్యం లేదంటారా? విజయ్ 12 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు, ఊరికే బ్యానర్ కడితే ముఖ్యమంత్రి అయిపోయాడు అన్నాడు. ఈయన కూడా ఎప్పటి నుంచో పార్టీ పెట్టున్నాడు. వస్తుంది, ఆయన 12 సంవత్సరాలు కష్టపడ్డాడు, సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు, మరి చాలా బాగా చేశాడు. కేసీఆర్ కూతురు గారు ఏమన్నారంటే వంద కరెక్టే, ఫస్ట్ నీ రాష్ట్రం చూసుకో, నీ అమరావతిలో చూసుకో, మాది మేము చూసుకుంటే మా జాగిరి అన్నారు. కరెక్టే, మరి అంతే అంటారు. నాకైతే లెక్క ప్రకారం అయితే మన వాళ్ళందరిని అట్లా తరిమేయాలి. ఓకే, ఆంధ్ర వాళ్ళందరినీ తెలంగాణను తరిమేస్తే ఎంతో ఇదవుద్ది. ఎందుకంటే నా వాళ్ళకే ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు తెలుసా, అయినోడు వస్తే అది అయిపోద్దంట. మా బందర్నాయుడులో మమ్మల్ని రానివ్వరు. ఒక మాటలో ఈ కూట పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే అసలు అనవసరం, వేస్ట్ ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం అంటే ఆయనకి అంతా కూడా ఫాలోయింగ్ అంతా ఆయన సినిమా యాక్టర్ మీద ఉంది, కానీ ఆయన కూడా కొన్ని విషయాల్లోని చెప్పిన దానికి చేసేదానికి చాలా తేడా ఉంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? డిప్యూటీ సీఎం అయిన తర్వాత అసలు మాకు కనిపించే మార్పు కాదు, మాకు కనపడతలేదు. ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళాలన్నా కానీ పక్కన ఉన్న వాళ్ళు ఆపుతున్నారు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళేంత అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఆయనకి ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నాడా? ఇచ్చిన శాఖ సరిగ్గా చేస్తున్నాడంటే ఎక్కడ మాకు కనపడితే కదా, ఎక్కడో ఆయన అంతా ఎక్కువగా ఏంటంటే అటు ఉంటాడు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం ఆ వైపు అటు చూసుకున్నాడు, కానీ సిటీలో తక్కువ. ఓకే, ఇప్పుడు తెలంగాణ కూడా పోటీ చేస్తా అంటున్నాడు, పోటీ చేస్తే అక్కడ ప్రభావం ఏమైనా చూపించింది అంటారా? తెలంగాణలో పోటీ చేయడం ఏంటండి, తెలంగాణ వాళ్ళు మాట్లాడే విధానం చాలా బాగుంటుందండి. వాళ్ళు ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడే విధానం చాలా తేడాగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళు ఆ రోజు 2గా విభజించినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడే విధానం బాగుంది. కవిత గారు అంటున్నారు, ఫస్ట్ నీ రాష్ట్రం నువ్వు చూసుకో, నీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, అది వాస్తవమే కదండి, మా జాగిరి అంటున్నారు. అది వాస్తవమే కదా, మా జాగిరి అంటే ఇప్పుడు ఎవరైనా ఎవడికి పెళ్ళి అయితే వాడి భార్య పిల్లలను వాడు చూసుకుంటాం వాడికి ఉంటుంది కదా, అట్లాగే వాళ్ళు అంటున్నారు మా రాష్ట్రాన్ని సంపాదించిన ఆస్తిలో కూడా మాకు సగం వాటా ఉంది, ఎందుకంటే మా నైజంలోనే నీ సినిమాలు ఎక్కువ చూశారు, ఇక్కడ తెలంగాణ సొమ్ము నీ కార్లు అన్నింటిలో సగం వాటా మాది అనేసి కవిత గారు అంటున్నారు. మరి దాని ఏమండి, పాత అన్నీ తోడుకుంటూ వస్తూ ఉంటే అవన్నీ మళ్ళీ తిరిగి రావండి. ఆ రోజు ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళే బాగు చేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ బాగు చేసిన అన్ని నెత్తిన పెట్టుకుని యువతలకు వస్తారు, వాళ్ళు రాలేరుగా, ఎక్కడెక్కడ వదిలేసి రావడమే. 2గా విభజన అయిపోయింది, వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు బాగు చేసుకున్నారు, మనం వెళ్ళి దాంట్లో ఏలు పెట్టకూడదు, వాళ్ళు ఇటు వచ్చి ఏలు పెట్టకూడదు. అది ప్రాంతీయ భేదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అని అన్నారు పవన్ కళ్యాణ్. ఏంటండి ప్రాంతీయ భేదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అన్నారు, దానికి కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యి మాట్లాడారు. అది వాళ్ళ సొంత విషయాలండి, అవి మనం ఏం మాట్లాడతాం. ఇప్పుడు మన రాజకీయంలో మనం ఏలు పెట్టేది లేదు. ఒక మాట అన్నారు పొన్నం ప్రభాకర్ రావు గారు, ఏమన్నారంటే బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు తెలంగాణ నాశనం కోరుకోవడానికి ఇలా చేస్తామని. ఎవరు చూశారండి డబ్బులు తీసుకున్నదని? ఇవన్నీ ఏంటి పుకార్లుగా వస్తాయి. రెండోది ఏంటంటే
జనాల్ని డైవర్ట్ చేయడానికి కూడా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. ప్రతి మనిషి మాట్లాడేది ఆయన తింటున్నాడు ఈయన తింటున్నాడు అంటే ఎవడు వెళ్ళి చూడలేదు, వాడికి ప్యాకేజ్ ఇచ్చారంటారు. ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు ఆయన కూర్చొని ఏమైనా సంతకాలు పెట్టి ప్యాకేజీలు ఇచ్చారు ఇగో తెలియదు. కాకపోతే మనుషులు ఏంటంటే వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు చెప్తారు, వాళ్ళ మీద బుర్ర జల్లదాని వీళ్ళు బుర్ర జల్లదాని వాళ్ళు ఇలా చేసుకుంటారు తప్ప. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఆయన గురించి ఏం చెప్పలేనండి. ఎందుకంటే నేను చాలాసార్లు పరిపాలన విషయంలో ఆయన పరిపాలన చేసేది ఏముందండి, డిప్యూటీ సీఎం, అంతేగాని ఆయన పరిపాలన చేసేది ఏముంది? రాజకీయంగా ఆయన కూడా ఫస్ట్లో మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుందండి. అది కరెక్ట్గా లేదు. ఇక దాని గురించి మనం మాట్లాడలేము. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదండి, ఆయన యాక్టింగ్ గురించి కానీ తర్వాత ఏం చేయలే. ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి. ఏం చేయాడైనా ఎవరికి ఇక్కడికి వచ్చి ఏమీ చేయలేదండి. ఆయన కన్ఫర్మ్ గా చెప్తున్నాను. మాది పంచాయతీరాజ్ శాఖ మంత్రి, మాది తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం. ఓకే, మా ఊరికి అయితే ఏం చేయలేదండి ఆయన. ఓకే, అసలు ఒకసారి కూడా రాలేదు. పింఛన్ డబ్బులు ఇస్తున్నారు అంతేనండి. ఇంకా అదొకేలే. బట్ రోడ్ల పరంగా మాట్లాడుకుంటే రోడ్లు కూడా ఏం చేయలేదండి. ఆ దోపచర్ల ఆ సైడ్ ఏం లేదు అసలు. ప్రాంతాలు త్యాజంపూడి నడుతుల రోడ్డు ఉందండి, అసలు నరకం చూస్తున్నాం. ఇప్పుడు లేదు రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం అయితే పెద్ద పెద్ద బోర్డింగ్లు పెట్టారు. 7,000 కిలోమీటర్ల రోడ్ లేదండి. రోడ్డు కూడా చేయలే. 2 కిలోమీటర్లు వేయలేకపోయాడు. మరి ఆయనే మంత్రి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్. మనం ఏం చేస్తాం? సో ఆయనకి ఇచ్చిన శాఖలకైతే పని అవట్ల. తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ కోసం మనకు ఎందుకంటే మేము ఆంధ్ర వాళ్ళు. కరెక్టే, ఆయన అక్కడ కూడా పోటీ చేస్తానంటున్నారు. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రలో చేయలేదు, తెలంగాణలో ఏం చేస్తారు? అక్కడ ఓటు అక్కడే ఉంది పవన్ కళ్యాణ్ గారికి. సరే అండి, పవన్ కళ్యాణ్ మాత్రం మాకు ఒపీనియన్ ఏమీ లేదండి. ఎలాంటి ఒపీనియన్? సీఎం జగన్, వైఎస్ జగన్. అదొకే, మీరు ఎడితి తిప్పిన జగనే అన్నారు. అదొకే. నా ప్రశ్న ఏంటంటే విజయ్ గారు లాగా సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వెళ్తే అప్పుడు చూద్దామండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసింది ఏముందండి? ఏమనిపించాలా? మంత్రిగా కూడా ఏమనిపించాలా? సో సింగిల్కి వెళ్ళినా ఏం పని అవ్వదు. ఓకే, చివరిగా ఒక్క మాటలో జగన్ ఆయన సింగిల్. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? ఓకే, ఏం చెప్తామండి, ఒక్క మాట. మాకు ఇష్టం లేదు ఆయన అంటే. థ్యాంక్ యూ. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? నేను ఒక హీరోలాగా చూస్తాను కానీ రాజకీయ నాయకులా చూడలేదండి ఇప్పటికీ కూడా. ఇప్పటికి ఓకే, సినిమా హీరోగానే చూస్తున్నారు ఆయన. అంటే నాకు మా ఏరియాకి అంత డెవలప్మెంట్ లేదు, అందువల్ల మాకు తెలియదు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఎలా అనిపించింది ఆయన పనితీరు? ఏమో అంత అవగాహన లేదు సార్ నాకు. ప్రభుత్వం అయితే పెద్ద పెద్ద బోర్డింగ్లు పెట్టి చెప్తున్నారు పల్లె పండుగ, కానీ రోడ్లు బాగున్నాయండి. సీసీ రోడ్లు అయితే బాగున్నాయి, వాస్తవంగా వేస్తున్నారు. పల్లెటూరులో కూడా సీసీ రోడ్లు వస్తున్నాయండి. అంత మునుపు అయితే రోడ్లు లేవు, కానీ పల్లెటూరులో చిన్న చిన్న రోడ్లు గుంటలు బాగు చేయటం అలాంటి మటుకు బాగుంది సార్. అంత మునుపు రావాలంటే ఏడుపు వచ్చేది, ఇప్పుడు బెటర్. పవన్ కళ్యాణ్ గారు రేపు తెలంగాణలో కూడా పోటీ చేస్తామంటున్నారు. పోటీ చేస్తే అది ఆయన అభిప్రాయం సార్, మన గవర్నమెంట్ కాదు సార్. ఏపీ పరంగా మాట్లాడుకుని ఆయన సింగిల్గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తారు? విజయ్ గారు లాగా ముఖ్యమంత్రి అవుతారా? 50-50 ఛాన్స్. 50-50 ఛాన్స్. మీ మనసు ప్రకారం చెప్పండి, ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచిది అనుకుంటున్నారు? అది చెప్పలేను సార్, నేనైతే చెప్పలేరు. పార్టీ పరంగా పార్టీలకు అతీతంగా అయితే ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళకే వస్తుంది, అంతేగాని వీళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి అంటే నాట్ యాక్సెప్టబుల్. తెలంగాణ అన్నారు కాబట్టి మీరు తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు తెలంగాణలో? బేసిక్గా ఎవరైనా ఎక్కడే పోటీ చేయొచ్చు. లాస్ట్ టైం కూడా చేశాడు. లాస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్లో వాటి ఏదో చేసినట్టున్నారు, జనసేన అసెంబ్లీ చేయలేదు. అసెంబ్లీ చేశాడు కుక్కట్పల్లిలో. కూకట్పల్లి అంటున్నారా? ఓకే, కూకట్పల్లి చేశారులే. ఈయనని అనేది అవునులే. జనసేన చేసిందా? కూకట్పల్లి చేసింది తెలంగాణ. కరెక్టే. నేను అనేది మొత్తం 119 స్థానాల్లో 119 స్థానాల్లో సీన్ లేదు నాకు తెలిసి. అంత ఉండదు. వెళ్ళారు. టీడీపీతో పొత్తుగా వెళ్తే అక్కడ జనసేన అసలుగా పోద్ది. బీజేపీతో వెళ్తే సార్? బీజేపీ అలాగే నిన్న అమిత్ షా స్టేట్మెంట్ ఆయన ఇచ్చారులే, ఎక్కడ పోటీ చేయి మీ రాష్ట్రంలో సింగిల్గానే వెళ్తామంటారు ఆయన. చూడాలి మరి. నా ప్రశ్న, ఒకవేళ వెళ్తే వెళ్ళినా కానీ ఐ డోంట్ థింక్ అది లేదు. అసలు మీ ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద పొలిటికల్గా సార్? పొలిటికల్ ఫోకస్డ్గా చేసుకుంటే, ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే ఓకే బెస్ట్, మంచిది. సో ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? మీకు పక్కనే మండలి కలిసే ఉన్నారు కాబట్టి చూస్తూ ఉంటారు. ఇంకా అది ఇంపాక్ట్ కనపడాల. ఓకే, ఇంపాక్ట్ కనపడాలి. అయితే మీ తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి మాట్లాడతారు అనుకూలంగా అన్నారు. వాస్తవంగా మీరు కూడా నమ్ముతున్నారు ఆ మాటని? పొలిటికల్ స్టేట్మెంట్స్ మనకు తెలియదు. సరే, పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి, ఆయన మాట్లాడుతూ అదే పొలిటీషియన్స్ మాట్లాడేది మనం ప్రజలుగా మనం
దాన్ని అంతవరకే తీసుకోవాలి. సరే ఎక్కువ ఇబ్బంది పడిన ఒకటే ప్రశ్న, మీరు తెలంగాణ వాళ్ళు కాబట్టి యాజ్ ఏ లోకల్ అక్కడ ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తారు ఆయన, ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు పవన్ కళ్యాణ్ తెలంగాణ పార్టీలో అక్కడ పోటీ చేస్తే? అది 10%, 20%, 5%, 1% మీ ఉద్దేశంలో?